సంవత్సరం మన తెలుగు సంప్రదాయంలో ఉగాది నుంచి ఉగాది వరకు పంచాంగం క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. కాకపోతే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, ప్రపంచ స్థితిగతులను బట్టి మనం కూడా ఆ పాశ్చాత్య సంస్కృతిలోని క్యాలెండర్స్ రిలీజ్ చేస్తున్నాం. ఈ తప్పులు వచ్చే సంవత్సరం నుంచి జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ వేదికకు వీరిని నేను ఆహ్వానించడం జరిగింది. పాపం వీరి వయస్సు, వారు సంవత్సరం నుంచి గణన లెక్క చేస్తూ ఉంటారు. సంవత్సరం వచ్చేసరికి ఆ పంచాన్ని ఎక్కడ రిలీజ్ చేయాలి, ఎవరు తీసుకుంటారు, ఎక్కడ ఇవ్వాలి అనేటువంటి టార్గెట్స్ లో టైం దొరకదు వారికి. పోయిన సంవత్సరం వారు నాకు ట్యాంక్ బండి మీద ఓపెన్ చేసిన వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం దగ్గర అందరికి వెళ్ళిపోతుంది. అందరు చార్ట్ చేస్తే ఏమైపోయిందంటే ఒక్కొక్క గుడికి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వ్యవస్థ తయారైంది. ఇట్లా కాకుండా కొంచెం ఓపెన్ చేయాలండి. మీరు ఏమనుకోకపోతే ఒక హిందూ వేదిక ఒకటి మన సికింద్రాబాద్ లో తయారైంది. అది చిన్నదైనా పెద్దదైనా, సామాన్యుడైనా అసామాన్యుడికైనా ఆ వేదిక ఫ్యూచర్ లో అందుబాటులో ఉంటుందని ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. మీరు ఏమనుకోవద్దు, మీరు రావాలి అని అన్నాను. పాపం వరంగల్ కు ఉదయం వెళ్ళాడు ఆయన. వరంగల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాడు. ఇప్పటికి దాని గురించి ఒక అరగంట లేట్ అయింది. ఆయన వల్ల నేను కూడా లేట్ వచ్చిన. నేను ముందు వచ్చి నేను అలవాటు పడగలుగుతాను. ఈ పంచాంగాన్ని వచ్చే సంవత్సరం చౌహాన్ గారు కూడా క్యాలెండర్ ని వారు హిందీలో ఆల్రెడీ ప్రింట్ చేస్తున్నారు ఆ సమాజం కోసం. నేను ఏమంటున్నా అంటే 3 కోట్ల నుంచి 4 కోట్ల చిల్లర మన తెలంగాణలో ఉన్నారు. మనం 1 కోటి మందికి ఇవ్వలేము. కానీ మన కనసైగల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఈ యొక్క పంచాంగం కానీ క్యాలెండర్ కానీ ఇదే పంచాంగం క్యాలెండర్ రూపంలో రావాలి, అంతే, తేడా ఏం లేదు. మరి వీరి పేరు కట్ట సదానందాచార్యులు, వెంకట మధుసూదనాచార్యులు, వారి ఇంటి పేరు కట్టవారు. వారి వయస్సు నాకు తెలిసి ఒక 47-48 చిల్లరలో ఉంటుంది. 50 అంట అంటే నేను చెప్తున్నా 47 అని. ఎందుకంటే వారు ఇంకా హై లెవెల్ స్థాయికి వెళ్ళాలంటే మనం ముందే ముసలోడు ఏం చెప్పొద్దు కదా. తప్ప చెప్పినాక హై పెంచాలి అంటే ఏం చేయాలంటే వచ్చే సంవత్సరం కల్లా ఈ పంచాంగాలని మీరు తీసుకోవడం కాదు, ఈ పంచాంగాన్ని ప్రతి వ్యక్తికి తెలియజేసేటట్టు మనం చేస్తే చాలు పంచాంగం, అంతే, గతకడ ఎక్కువ అవసరం లేదు. సో హైదరాబాద్ లో ఏ పంచాంగం రిలీజ్ అయినా అందరు పంచాంగకర్తలు వచ్చి ఒక వేదిక మీద నిలబడి రిలీజ్ చేస్తే సర్వరోగ నివారణి, అందరూ పంచాంగం ఉగాది నాడు పచ్చడి తాగినట్టే అందరికి వెళ్ళిపోవాలి. అందరు పంచాంగకర్తలు ఒక వేదికకు వచ్చి చేయగలిగితే చాలా ఈజీ అవుతుంది, అది కూడా తెలుస్తుంది. అందుకని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞంలో చెప్పిండు, పంచాంగాలన్నీ పనికి మాల అయిపోతాయి అన్నాడు. అది కాకుండా ఉండాలి అంటే మనం ఇలాంటి కొన్ని ముందుకు తీసుకెళ్లి మనకి 2 గణనలు ఉన్నాయి. ఒకటి చంద్రమానం, సూర్యమానం. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం చంద్రమానాన్ని పాటిస్తాం. అంటే చంద్రుడిని అంచనా వేసుకుని ఆ పంచాంగ గణన చేస్తారు. ఇంకొకటి సూర్య సిద్ధాంతం. ఇవి 2 సిద్ధాంతాలు. ఈ 2 సిద్ధాంతాలకే ఈ విషయాలపైన అవగాహన లేదనుకో ఏమైతే 24 సిద్ధాంతాలు వచ్చి నీ ముందర కూర్చుంటాడు, అవి నువ్వు పాటించాల్సి. ఇది జరుగుతుంది, జరగకూడదు అంటే మనము ఖచ్చితంగా మన పంచాంగాలను రక్షించాలి, అలా చేసే వాళ్ళని రక్షించాలి. ఇది మన శాస్త్రం చెప్పింది. అందుకని ఆ పుస్తకము సంవత్సరం పాటు నిన్ను ఎటు తీసుకెళ్లాలన్నా 5 పంచాంగాలతో యోగ కరణాలు ఏవైతే ఉన్నాయో, తిథివార నక్షత్ర యోగ కరణాలను చూడడానికి మీ ఇంట్లో ఉంటే చాలదు, మీ రోగం సగం నయమైనట్టే అని వారు చెప్పారు. ఆ విషయాన్ని మీకు చెప్తున్నా. అలానే మన శివస్వామి కూడా 21 పంచాంగాన్ని నేను తీసుకుంటా స్వామి, నాకు తెలిసిన వాళ్ళకి నేను వారికి ఇవ్వడం జరుగుతుందని చెప్పాడు. సో వారు 21, ఈయన 11 అంటే 32 పంచాంగాలు మాక్సిమం అయిపోయినాయి. 32 రూపాయల ఖరీదు కూడా పాపం వారికి అందజేసినట్టు మనం భావిస్తున్నాం. ఇంకెవరైనా దాతలు ఉంటే మీరు తీసుకెళ్లి మీరు మీ వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. 1, 2, 3, 4 వారి దగ్గర మనం అవైలబిలిటీ ఉంటాయి. Release influence.